హాయ్ అండి, వెల్కమ్ టు కళావతి వ్లాగ్. ఈరోజు వచ్చి నేను గోబీ చేస్తున్నానండి. ఎగ్జిబిషన్లో తెచ్చుకున్నాను గోబీ ప్యాకెట్లు అనమాట. కొద్దిగా ఉడికి నీళ్ళలో దీనిని కొంచెం ఉడకబెట్టి ఒక 5 నిమిషాలు దాన్ని తీసి గోబీ మసాలా వేసి బాగా నానపెట్టుకున్నాను. పక్కన పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు నూనెలోకి వేసి బాగా రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి ఎంత రోస్ట్ అయినాయో. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ ఆయిల్ తీసినాక కొద్దిగా ఆయిల్ మిగిలించుకొని దాంట్లోనే పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు నేను కాస్త ఎక్కువ వేసినానండి. కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చి వేంపిన గోబీని దాంట్లోకి వేసి కలుపుకోవాలి బాగా. దీంట్లోకి ఏ సాసులు అవసరం లేదండి, ఓన్లీ ఇట్లా చేసుకుంటే చాలు. దీంట్లోకి లాస్ట్కి కొంచెం కొత్తిమీర, పచ్చి ఉల్లిగడ్డలు వేసుకుంటే చాలండి, భలే టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి బయట ఫుడ్ నుంచి పిల్లలకి ఇలా చేసి పెట్టండి. స్కూల్ నుంచి వస్తేనే బాగా ఎంజాయ్ చేస్తాను. నేను కూడా టేస్ట్ చూస్తున్నాను, మా చిన్నోడు కూడా టేస్ట్ చూస్తున్నాడు అనమాట. బాగా నచ్చింది మాకైతే.